అటెన్షన్. మీరు ఏటీఎం సెంటర్‌కి మనీ విత్‌డ్రా చేయడానికి వెళ్ళినప్పుడు, మీకు తెలియని వ్యక్తులు మిమ్మల్ని అప్రోచ్ అయ్యి, ఏటీఎం కార్డ్ మర్చిపోయాం అని చెప్పేసి ఫోన్‌పే చేస్తాం, జీపే చేస్తాం, మనీ విత్‌డ్రా చేసిస్తారా అని అడుగుతున్నారా? సో, అడిగినప్పుడు హెల్ప్ చేద్దామని చెప్పేసి మీరు విత్‌డ్రా చేసిస్తున్నారా? సో, ఇలా మీరు చేస్తున్నారంటే ఈరోజు కాకపోతే రేపైనా సరే మీ మీద కేసు నమోదయ్యే అవకాశం ఉంది. మీ అకౌంట్ ఫ్రీజ్ అయ్యే పరిస్థితి వస్తుంది. సో, మీరు పోలీస్ స్టేషన్ చుట్టూ, కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రావచ్చు. సో, ఇక్కడ ఏం జరుగుతుందంటే కొన్ని దగ్గరలో ఏందంటే జెన్యూన్‌గానే అవసరం ఉండి అడుగుతారు. సో, అదేందంటే అది కొన్ని ఛాన్సెస్. ఆ ఛాన్స్ అనేది మీరు తీసుకోలేరు. ఎందువల్లంటే కొన్ని ఫ్రాడ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. బెట్టింగ్ యాప్స్ నుంచి ట్రాన్సాక్షన్ చేసుంటారు. సో, ఏదో ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ నుంచి ట్రాన్సాక్షన్ చేసుంటారు. ఆ అకౌంట్‌ని మీకు ఫోన్‌పేలో కొడతారు. అలా కొట్టిన తర్వాత మీరు డ్రా చేసి ఇచ్చేస్తారు. ఒరిజినల్ మనీ వెళ్ళిపోద్దనమాట. ఆ ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ అనేది మీ అకౌంట్‌లోకి వస్తది. అలా వచ్చినప్పుడు బ్యాంక్స్ మీ అకౌంట్‌ని ఫ్రీజ్ చేయొచ్చు. పోలీసులు మీ మీద కేసు నమోదు చేయొచ్చు. సో, మీరు కోర్టుల చుట్టూ తిరగాల్సి రావచ్చు. ఇలా తిరగకూడదు అనుకుంటే మీకు తెలియని వ్యక్తులకి ఇలా మనీ విత్‌డ్రా చేసి ఇవ్వడం అనేది ఆపేసేయండి.